Get ready for dictation. 5 seconds. Start. మానవుడి మానరక్షణ చేయుటకు వస్త్రోత్పత్తి విధానము కనుకొన్న కార్మికుడు చేనేత పారిశ్రామికుడు. అనాది నుండి మానవుడికి కావలసిన నిత్యావసరములలో అన్న వస్త్రములు ప్రధానమైనవి. వస్త్రోత్పత్తి చేయుట సామాన్యమైన విద్య కాదు, అది ఒక మహత్తరమైన కళ. ఒకప్పుడు ఎంతో ఉన్నత దశను అనుభవించిన ఈ పరిశ్రమ ఈ మధ్యకాలంలో పూర్తిగా కృంగిపోయింది. ఆ విధంగా జరగటానికి చారిత్రాత్మకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయం తర్వాత స్థానం చేనేత పరిశ్రమదే. చేనేత పరిశ్రమ మన రాష్ట్రములోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఒక్కొక్క ప్రాంతంలోని కార్మికులు ఒక్కొక్క రకమైన వస్త్రాల తయారీలో నైపుణ్యం సాధించారు. మన రాష్ట్రములో సుమారు 35 లక్షల మంది ఈ పరిశ్రమను ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. జాతీయోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజుల నుండి అందులో భాగంగా చేనేత ఉద్యమం కూడా కొనసాగుతూ వచ్చింది. లక్షలాది మంది చేనేత కార్మికులు ఆకలితో, నిరుద్యోగముతో బాధపడుతున్న విషయాన్ని మహాత్మా గాంధీ గారు గమనించారు. వీరందరికీ సమృద్ధిగా పని లభించాలంటే విదేశాల నుండి వస్త్రాల దిగుమతి ఆగిపోవాలని గాంధీ గారు భావించి విదేశీ వస్త్ర బహిష్కరణను ఒక మహోద్యమంగా కొనసాగించారు. గాంధీ గారి బోధనల ఫలితంగానూ చేనేత కార్మికులలో వచ్చిన చైతన్యం కారణంగాను 1930 సంవత్సరం నుండి ఈ కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడటం ప్రారంభించారు. వాటి వలన చేనేత కార్మికుల స్థితి కొంతవరకు మెరుగు అయింది. ముఖ్యంగా దేశాభివృద్ధి కోసము మనము పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకుంటున్నప్పుడు చేనేత పరిశ్రమకు సముచిత స్థానము ఇవ్వడం జరిగినది. చేనేత పరిశ్రమాభివృద్ధి కొరకు రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ రకరకాల కార్యక్రమాలను అమలుపరుస్తున్నారు. 1952లో ఏర్పడిన అఖిల భారత చేనేత బోర్డు వారు ఈ పరిశ్రమాభివృద్ధికి అవసరమైన రకరకాల మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేశారు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో చేనేత పరిశ్రమాభివృద్ధికి చేనేత కార్మికుల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. విడివిడిగా ఉన్న చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి అవసరమైన అన్ని రకాల మద్దతును రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తున్నది. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమము ప్రకటించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వము అనేక చర్యలను తీసుకున్నది. ముఖ్యంగా చెప్పుకోదగింది మందకొడిగా పనిచేస్తున్న సహకార సంఘాలను చైతన్యవంతం చేయటం, ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచటం ఏ పరిశ్రమకైనా అవసరమే. అందుకు
కొత్త పరికరాలు కావాలి, కొత్త పద్ధతులు అవలంబించాలి. వివిధ సహకార సంఘాలకు ఈ సదుపాయాలు లభించటం కొరకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. సహకార సంఘాల పరిధిలోకి రాకుండా ఉండిపోయిన చేనేత కార్మికులకు కూడా సహాయ సహకారాలను అందజేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రభుత్వము చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ వారి పరిస్థితుల్లో చెప్పుకోతగినంత మార్పు రావటం లేదు. చేనేత కేంద్రాలలో సమృద్ధిగా వస్త్రాల నిల్వ పెరిగిపోతున్నది. చేనేత కార్మికులకు పని మాత్రం తగినంతగా లేదు. ఈ విచిత్ర పరిస్థితిని చక్కదిద్దాలి అంటే వీలైనంత చౌకగా వస్త్రాలను మార్కెట్లోనికి పంపించాలి. అయితే దాని పర్యవసానంగా చేనేత కార్మికులు నష్టపోకూడదు. చేనేత వస్త్రాల అమ్మకానికి ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయం చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి. వారికి కావలసిన నూలు, రంగులు, రసాయనాలు తక్కువ ధరలకు లభించేటట్లు చూడాలి. ఈ మధ్యకాలంలో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. నూలు, రంగులు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగిపోయినవి. దానికి కారణంగా వారికి చేతి నిండా పని ఉండటం లేదు. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాల వలన చేనేత కార్మికుల స్థితి మరింత దిగజారిపోయింది. తుఫాను బీభత్సం వలన కొన్ని జిల్లాలలో చేనేత కార్మికులకు ఎంతో నష్టం జరిగింది. వారి మగ్గాలతో సహా మిగతా పరికరాలు వరదలలో కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతాలలో ఉన్న వారికి కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కొంతమంది ఆకలి చావులకు గురి అవుతున్నారు. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి కావలసిన సహాయం చేయాలి. మిల్లు వస్త్రాల పోటీని తట్టుకొని నిలబడాలన్నా, చేనేత రంగంలో సంక్షోభాన్ని నివారించాలన్నా కొన్ని రకాల వస్త్రాల ఉత్పత్తిని చేనేత రంగానికి కేటాయించటం ఎంతైనా అవసరం. దీనికి సంబంధించి ఇదివరలో ఒక చట్టం చేయబడింది. అయితే ఆ చట్టాన్ని సవాలు చేస్తూ మిల్లు యజమానులు కోర్టుకు వెళ్ళారు. అది ఇంకా తేలలేదు. రంగులు, రసాయనాలు సరసమైన ధరలకు సక్రమంగా సరఫరా చేస్తూ దేశంలో పనిచేస్తున్న మగ్గాలన్నింటికీ సంవత్సరం పొడవునా సరిపోయే నూలు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. చేనేత వస్త్రాల ఎగుమతిని ఇతోధికంగా పెంచటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని రకాల వస్త్రాల ఎగుమతి పైన రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలి. చేనేత కార్మికులకు అవసరమైన నూలు, రంగుల ధరలు, చేనేత ఉత్పత్తుల ధరలు నిర్ణయించటానికి, చేనేత కార్మికులకు గిట్టుబాటు వేతనాలు కల్పించడానికి చేనేత ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘాన్ని ఒకదానిని నియమించటం అవసరం.
చేనేత రంగంలో అనుభవం ఉన్న అధికారులను అనధికారులను ఈ సంఘంలో సభ్యులుగా వేయాలి. అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. దట్స్